ఖమ్మం జిల్లాలో రౌడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. అప్పు తిరిగివ్వలేదని ఓ దంపతులపై దౌర్జన్యం చేశారు. వారు ఉంటున్న ఇంటికి ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారు. మధురానగర్లో నివాసం ఉంటున్న దంపతులు ఓ వ్యాపారి వద్ద 30 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోయేసరికి వారి ఇంటిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రౌడీలతో ఆ దంపతుల ఇంటికి వెళ్లి బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకున్న ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఓ పార్టీకి చెందిన శ్రీనివాస్ అనుచరుడుగా గుర్తించారు. రౌడీ మూక కోసం గాలిస్తున్నారు. మాట్లాడి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇప్పటికే ఖమ్మం నగరంలో మధుర నగరం సంబంధించి ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఒక పోలీసు అధికారికి సంబంధించిన ఫ్యామిలీతో పాటు మరి కొంతమంది రౌడీలు కూడా వ్యాపార అభివృద్ధి కోసం అనే డబ్బులు తీసుకున్న వారి ఇంటిపై ఒక్కసారిగా దాడి చేయడంతో ఖమ్మం నగరంలో ఒక్కసారి మరొక అంటే భయపడకు గురయ్యే ఘటనలు తోలిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఖమ్మం నగరంలో మధుర నగరంలో ప్రాంతానికి చెందినటువంటి ఓ వ్యక్తి గత కొన్ని నెలల నుంచి కూడా కోళ్ల ఫామ్ వ్యాపారం నిర్వహిస్తున్న నేపథ్యంలోనూ ఇటీవల కోళ్లకు మొత్తం బల్బు రావడంతో కోళ్లు మొత్తం చనిపోవడం, ఫలితంగా చూసుకునే మొత్తం నష్టం వచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం అక్కడ అతను నగదుకు సంబంధించి లావాదేవీల విషయంలో ఇరువురు మధ్యన కూడా పోలీస్ అధికారికి సంబంధించిన దానికి కావచ్చు, మరో డబ్బులు ఇస్తున్న వ్యక్తి మొత్తం కూడా లావాదేవీల మధ్య పొరపక్షలు రావడంతో మధురనగర్లో ఉన్నటువంటి ఇంటిపై ఒక్కసారిగా సుమారు 1,30 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అమౌంట్ కు సంబంధించి చాలా వరకు కూడా వీళ్ళు డిస్కషన్ జరుగుతున్న గత కొన్ని రోజుల నుంచి పంచాయతీ జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఒక రౌడీలు సుమారు మంది కూడా ఇంటి మీదకి వెళ్ళేసి గత అమౌంట్ కోసం ఒత్తిడి చేసిన నేపథ్యం 11 నెలల నుంచి కూడా రూరల్ మండలంలో మంగళగూడెం గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి వద్ద సుమారు 130 అంటే 1,30 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తి హైదరాబాద్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహించే ఒక వ్యక్తి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసి తన ఉన్న ల్యాండ్ ను అడ్డం పెట్టుకుని అమౌంట్ తీసుకునే నేపథ్యం ఉంది. ఇప్పుడు డబ్బుల విషయంలో ఇంకా గ్యాప్ రావడంతో కూడా పంచాయతీ పలుసార్లు నిర్మించినా గానీ ఎలాంటి లాభం లేకపోవడంతో తన అనుచరులను హైదరాబాద్ నుంచి ఖమ్మం పంపిట ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటిపై దాడులు చేసిన నేపథ్యంలో ఆడవారిని కూడా చూడకుండా ఒక్కసారిగా ఆడపిల్లపై మొత్తం కూడా దాడులు చేశారు. 100 ఫోన్ చేసినా సరే స్పందించిన పోలీసులు అని చెప్తున్నారు. మరి అవసరం మాత్రం బాధితుల మాత్రం ఖమ్మం కానాపురం హవేలి పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడంపై కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. సో భాస్కర్, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు ఏమంటున్నారంటే ఎంతకాలంగా వీళ్ళు వడ్డీ కోసం వేధిస్తున్నారని చెప్తూ ఉన్నారు. అంటే సుమారు 11 నెలల నుంచి కూడా ఈ ఘటనకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి గొడవలు జరుగుతున్న నేపథ్యం అయితే ఉన్నది. ఈ ఇరువురు మధ్య కూడా 1,30 లక్షల రూపాయలు అప్పుగా ఉన్నటువంటి వ్యవహారంలో ఇతను ఏఎస్ఐగా విధులు నిర్వహించే వ్యక్తి అతను మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బాధితులకు సంబంధించిన ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న నేపథ్యం అయితే ఉన్నది. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా ఇంకా అమౌంట్ రావాలి అని అంటూ ఒత్తిడి చేయడంతో ఒక్కసారిగా వాళ్ళతో వానుకున్న అనుచరులను హైదరాబాద్ నుంచి ఖమ్మం పంపించిన తర్వాత ఖమ్మం వచ్చేసిన తర్వాత ఇరువురి మధ్యన వాళ్ళ ఇంట్లో ఉన్న నేపథ్యం వాళ్ళపై కుటుంబంపై ఒక్కసారిగా భౌతిక దాడులు దిగిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున సీసీ కెమెరాలో నమోదైన విజువల్స్ మొత్తం కూడా మీడియాకి విడుదల చేశారు. అయినా సరే పోలీసులు మాత్రం నిమ్మకం చేసినట్టు వ్యవహరిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. మొత్తం సంబంధించి బాధితుల తరఫున కూడా మరి కొంతమంది వాళ్ళ తరపు బంధువులు కూడా ఘటనాస్థలం చేరుకొని జరిగిన అన్యాయంపై కూడా న్యాయం చేయాలంటే పోలీసులు చెబుతున్నారు. సరే పోలీసులు మొత్తం నిమ్మకం చేసినట్టు వ్యవహరిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. Right. Thanks for the updates, Bhaskar. Bye.